ఉన్నాము. ఒకప్పుడు మేము భయపడేవాళ్ళం మహిళలంటే. ఇప్పుడు మేము చాలా ధైర్యంగా ఉంటున్నామని చాలా మంది సమాధానం చెప్పేవాళ్ళండి. రాజకీయంగా ఇంకేముంటదండి? పేదల కష్టమొస్తే మనం ఉండాలి. వాళ్ళకి భరోసాగా మనం ఉండగలగాలి. వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం ఇవ్వగలగాలి. ఇదే కదండీ రాజకీయాలు. రాజకీయాలంటే ఇంకే పదవులు ఇవన్నీ శాశ్వతం కావండి. పదవులు రాజకీయాలు కాదండి. పదవులు లేకపోయినా సరే ప్రజలకు మనం దగ్గరగా ఉన్నామా, ప్రజలకు సేవ చేశామా అనేదే రాజకీయం నా దృష్టిలో. అందుకే నేను రిజైన్ చేసి మరి నేను పార్టీకి పనిచేశాను తప్పితే నాకు పదవే కావాలి, నాకు పదవే ఆశించాలని నేను ఎప్పుడు కూడా పనిచేయలేదు. అంటే మీరు ఏ పదవి కోరుకుంటున్నారు కొన్ని? ఎందుకంటే పదవులు లేకుండా రాజకీయాల్లో ఉంటాను అంటే అది కష్టం. అండ్ ఎక్కువ కాలం మనుగడ కూడా సాగించిన రాజకీయాల్లో బోరు కొట్టేస్తాయి. సో మీరు రాజకీయాల్లో ఏ స్థానాన్ని ఆశిస్తున్నారు? ఎందుకంటే అందరూ పదవులు కాదు అని అంటారు, కానీ రాజకీయాలు అంటే రాజకీయాల్లో ఏ స్థానం అంటే నేను ఎప్పుడు కూడా మహిళలకి దగ్గరగా ఉండేది. మహిళలకి కష్టాలు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండగలిగే పొజిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అలాంటి పొజిషన్ నాకు ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చేసే ధైర్యం కూడా నాకు ఉంది. నేను ఎంతవరకు వెళ్ళి నిలబడగలే గట్స్ కూడా నాకు ఉన్నాయి. నేను పిరికిదాన్ని అయితే కాదు. ఓకే, మీ కారణంగా వాణికి లాభం జరిగిందా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావడం కారణంగా వాణి ద్వారా మీరు లాభపడ్డారా? అది ప్రజలే డిసైడ్ చేయాలండి. ఎవరి కారణంగా ఎవరు లాభపడ్డారు. నా కారణంగా వాళ్ళు లాభపడి నన్ను యూటిలైజ్ చేసుకొని నన్ను బాధపెట్టి